తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరంలో కమర్షియల్ సంస్థల నుండి అనధికారికంగా చెత్త సేకరణ, చికెన్ స్టాల్స్ నుండి వ్యర్థాలు సేకరణ, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. అనధికార వసూళ్లు ఆపుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు నగరంలో అనధికారికంగా కమర్షియల్ చెత్త సేకరణ చేసేవారు 2 రోజుల్లో ఆపుకుంటే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, చికెన్ స్టాల్స్ నుండి వ్యర్థాలు సేకరించి చేపల చెరువులకు తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమర్షియల్ గార్బేజ్ అంటే మనకి డొమెస్టిక్ గార్బేజీ నగరపాలక సంస్థ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. డోర్ టు డోర్ తిరిగి వర్కర్స్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గతంలో ఒక 2 ఏజెన్సీస్కి అంటే టెండర్స్ ద్వారా ఎంట్రెస్ట్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది. వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్లుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. యూజర్ ఛార్జెస్ జిఎంసి కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ంట్ టర్న్ అప్. అందుకని చెప్పేసి నేను 2 ఏజెన్సీని కూడా 1 or 2 days పిలిపించుకొని స్టాప్ చేయమని చెప్తున్నాము. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటారు. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 daysలో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అన్ఆథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 days తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. ఈ చికెన్ వేస్ట్, మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేశారు. వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేర్ కార్పొరేషన్కి ఇచ్చేటట్లుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో చికెన్ వేస్ట్, వాళ్ళు అనాథరైజ్డ్గా తీసుకెళ్లి చేపల చెరువులకి వాటికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ చికెన్ షాపుల వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఒక టిన్ ఏదో ఉంటుంది, ఆ టిన్ కింద. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ ఈ డెసిషన్ తీసుకొని గతంలో టెండర్స్ కాల్ఫర్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసే విధంగా ఆర్డర్స్ ఇచ్చారో, ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి మాకే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఉల్టా వీళ్ళకి డబ్బులు ఇవ్వమని కార్పొరేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నట్లుగా వాళ్ళు మరి నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎవరైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనలైజ్ చేశారో వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కొంత టైం తీసుకొని దాన్ని సెటిల్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 weekలో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు. ఇల్లీగల్ యాక్టివిటీస్. ఈ నెల 10th తర్వాత అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. నాచుగుంట వద్ద హైవేపై తాడేపల్లిగూడెం నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న ఊకలారీ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. లారీ డ్రైవర్, జట్టు కూలీలు లారీని పరిశీలిస్తున్న సమయంలో గౌహతి నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న యాపిల్ లోడ్ కంటైనర్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఊకలారీ డ్రైవర్, జట్టు కూలీ స్పాట్లో మృతి చెందారు. మృతులు హనుమాన్ జంక్షన్ వాసులుగా గుర్తించిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును, తదితర వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రధాని మోదీ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు మాట్లాడుతూ కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రానికి వరాలు జల్లు అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. అత్యధికంగా ఎక్కువ గ్రాంట్స్ వచ్చిన మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ గ్రాంట్స్ వచ్చాయి. మీరు చూసినట్లయితే పోలవరానికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ సపరేట్ జోన్ కానీ, రైల్వే జోన్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి, తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ అని చెప్పి సపరేట్ ప్రతి ఒక్క దానికి కేటాయింపు అనేది ఈసారి అత్యధికంగా జరిగింది. స్పెషల్ స్టేటస్ అనేది కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మనకు ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ అమౌంట్ గ్రాంట్ చేసిన సందర్భంగా మనం ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రధాని మోదీ మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోట్లో సంగం ఘాట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని వదిలిపెట్టేదే లేదన్న జగన్. ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన అమలాపురం పోలీసులు. సుమారు 8 లక్షల విలువ చేసే 13 మోటార్ సైకిళ్లు స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మహాకుంభమేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ రుద్రాక్ష జపమాలతో మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగంలో పుణ్యస్నానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.